నమస్కారం అండి. నా పేరు బాలెంల మధు, మోత్కూరు. బిగ్ టీవీ ప్రేక్షకులకు మరియు తెలంగాణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హఠాత్ గరీబ్ అనే నినాదంతోని, జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతోని ఇందిరమ్మ ఇల్లు, పక్కా ఇల్లు ప్రతి ఒక్క కుటుంబానికి ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా రైతులను ఆదుకోవాలని, రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా బిగ్ టీవీ తరఫున కోరుకుంటున్నాను. నా పేరు మంత్రి సురేష్, యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శి. బిగ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. 9 ఏళ్లుగా గత ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందకుండా నిరాశతోటి ఉన్నటువంటి సామాన్య జనాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఒక నెల రోజుల వ్యవధిలోనే 6 గ్యారంటీల ద్వారా ప్రతి ఒక్క సామాన్యునికి చేరువయ్యే విధంగా 6 గ్యారంటీలను వస్తున్నందుకు ప్రజలతో పాటు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నాం. టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిండుగా వాళ్ళందరూ కూడా మంచి బొడ్డెమ్మలు పెట్టుకొని, గంగెదులు ఆడించుకొని మంచిగా పండుగ చేసుకోవాలని నేను అందరికీ కూడా దీపిస్తున్నా. అందరి ఆశీర్వాదం నాకు ఇవ్వాలని మనం చేస్తున్నా. నేను డాక్టర్ లక్ష్మీనరసింహారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ని. బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ ఈ నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము ఈ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం మీద చాలా మందికి ఎన్నో ఆశలున్నాయి. అవన్నీ ఆశలు తీర్చాలని కోరుతూ నూతన్కల్ ఎంపీటీసీ 2 బిగ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అనుకుందో ప్రతి ఒక్కటి 6 గ్యారంటీలో ఉన్నాయి, అది ప్రతి ఒక్కటి చేస్తుంది. పేదలకు ఏవేవి అమలు పరుస్తామన్నారో ప్రతి ఒక్కటి అమలు పరుస్తారు. నూతన్కల్ గ్రామంలో నేను చేయాలనుకున్నాయి సీసీలు కానీ, మురికి కాలువలు కానీ ప్రతి ఒక్కటి నేను లేనోళ్ళకి ఎంపీటీసీగా నిలబడ్డప్పుడు ఇల్లు చూసిన వాళ్ళకి, ఆ ఇల్లు లేనోళ్ళకి ఇల్లు పెట్టిస్తాను. హామీలు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ఇల్లు పెట్టిస్తాను. 6 గ్యారంటీలు కూడా వాళ్ళ ఇంటికి చేరేటట్టు నిలబడి వాళ్ళ ఇంటికి చేరేటట్టు చేస్తాను. నా పేరు సుల్తాన్ నరేష్, మద్రాల మండల ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడిని. బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సరము సంక్రాంతి శుభాకాంక్షలు. గత 9 సంవత్సరాల్లో టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏమీ అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. ప్రజల దగ్గరికే పాలన అంటూ వచ్చేసి రోడ్ల మీద కానీ, రేషన్ కార్డులు కానీ, పింఛన్లు కానీ ఇవన్నీ చేస్తుంది. దీన్ని మేము అందరము ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం.